దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తన గ్రంథంలో నుండి 148వ కీర్తన. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము మొదటి 4 వచనం చదివి వినిపిస్తాను. యథావిధిగా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయంలోకి ముందుకు వెళుతూ ఉండగా చదివినటువంటి ఈ 148వ కీర్తనలో ఉన్నటువంటి మాటలను ఆధారం చేసుకొని ఇవ్వబడినటువంటి ప్రధాన అంశము మహోన్నతమైన దేవుణ్ణి స్తుతించండి. మహోన్నతమైన దేవుణ్ణి స్తుతించండి. ప్రైజ్ ద మోస్ట్ హై గాడ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 146వ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు తన వ్యక్తిగత ప్రశస్త సామూహిక స్తుతి గీతాలను వివరిస్తూ ఈ భాగంలో కూడా ప్రియులారా చక్కటి స్తుతిని మహోన్నతమైన దేవునికి అందిస్తూ ఉన్నాడు. పరలోకములోని దేవదూతల నుంచి భూమిపై ఉన్న జీవుల వరకు ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలని కీర్తనకారుడు పిలుపిస్తున్నాడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన అన్నిటికీ ప్రభు. కాబట్టి అన్ని జీవరాశు ఆయనను గౌరవించాలని, అలా చేయటం సరైనది అయినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కీర్తనకారుడు. మానవ నియంత్రణకు అతీతమైనటువంటి సహజ సంఘటన కూడా దేవుని ఆజ్ఞను పాటిస్తాయి. కాబట్టి దేవుని కృపతో జీవించే వారందరూ హోదాతో ఏమీ నిమిత్తం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ స్తుతి ఆరాధనలో పాలు పొందాలని కీర్తనకారుడు ప్రోత్సహిస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుని గురించి రాయబడినటువంటి మాట గురించి మనం గమనించినట్లయితే దేవుడు సర్వోన్నతుడు కనుక ఆయనకే సమస్తమైన స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆపాదించుట ఎంతో గొప్ప భాగ్యము, అవకాశము, నిజమైనటువంటి గౌరవ మర్యాద. ప్రియులారా, కాబట్టి ఆయనతో ఎవరిని మనం పోల్చలేము. ఆయన స్థానానికి ఏది ఆక్రమించలేదు కనుక ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయనకు పోటీ కూడా ఎవరు లేరు. ప్రియులారా, దేవుణ్ణి దేవునిగా మనం గుర్తించడంలో విఫలమైనప్పుడు పాపం మరియు విగ్రహారాధన మనకు దగ్గరై మన పాపానికి లేక మన పతనానికి మూలంగా మారే ప్రమాదం ఉందని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ప్రియులారా, కాబట్టి ఆయన స్వరూపం సృష్టించబడ్డటువంటి మనము ఆయనను స్తుతించి ఆరాధించుట నిజంగా దేవునికి మనం ఇచ్చేటువంటి వినయం, ఘనత, మర్యాద. ప్రియులారా, కాబట్టి మహోన్నతమైన దేవుణ్ణి స్తుతించండి అంటూ కీర్తనకారుడు ఈ 148వ కీర్తన రాసినటువంటి మాటలు ప్రియులారా మనకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆయన ప్రతి వచనములో ప్రతి జీవిని కోరుతున్నాడు, దేవుని స్తుతించండి, ఆరాధించండి అంటూ. ప్రియులారా, ఈ పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుణ్ణి స్తుతించడము అన్ని జీవుల యొక్క విధి, అనగా తప్పనిసరి చేయవలసినటువంటి ఒక బాధ్యత. ప్రియులారా, ఒక క్షణము ఆలోచించండి. మనము మన జీవన వ్యవస్థలో మునిగిపోయి ఆరాధన పక్కన పెట్టినట్లయితే నిజంగా మనం సృష్టించిన సృష్టికర్తను మనం మర్చిపోయిన వారితో సమానం. ప్రియులారా, అలా మర్చిపోయినట్లయితే మనలను మనం మర్చిపోయిన వారమే. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మహోన్నతమైన దేవుణ్ణి ఎంత స్తుతిస్తే మనకు అంత ఆశీర్వాదం. ప్రియులారా, కాబట్టి స్తుతి ఆరాధన మానవ జీవితం యొక్క విధిగా ఈరోజు లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తున్న. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న
ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో దేవుని స్తుతించి ఆరాధించుట ఒక ఉన్నతమైనటువంటి విషయంగా నీవు అంగీకరిస్తున్నావా? అయితే ప్రియులారా, దేవుని వాక్యం మనకెంతో ప్రోత్సహిస్తూ ఉండగా రండి ప్రభువును స్తుతించి ఆరాధించుటకు అవకాశం తీసుకుందాం ప్రియులారా. కాబట్టి ఈ రోజున మనము జీవించి ఉండడానికి గల కారణం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనను స్తుతించి ఆరాధించుట నిజంగా మనకెంతో ఘనత, మనకెంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆలోచన ప్రియులారా. కాబట్టి కీర్తనకారుడు మనను ప్రోత్సహిస్తున్నాడు, మహోన్నతమైన దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, ఘనపరచమని ప్రియులారా. కనుక ఈ రోజున అందరూ దేవుని ఆరాధిస్తుండగా ప్రియులారా, వారితో కలిసి మనం కూడా ఆరాధించుట మన భాగ్యం ప్రియులారా. వాక్యము ద్వారా సృష్టికర్త అయిన దేవుడు మనం సృష్టించడం ద్వారా ఆయనను స్తుతించుట కొరకే మనం ఏర్పాటు చేసుకున్న సంగతి ఈ దినం కూడా ప్రియులారా వాక్యం మనకు స్పష్టం చేస్తుండగా దేవుని ఆరాధించుటకు సరైన సమయం తీసుకుందాం. ఆ విధంగా చేయగల కృప దేవుడు మనకి ఇవ్వాలంటూ ఒక ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. రండి, నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తివంతుడైనటువంటి దేవా, నీ చిత్త ప్రకారము నీ నామమును స్తుతించి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. ఎందుకనగా మీరొక్కరే మహోన్నతమైనటువంటి దేవుడవు తండ్రి, మమ్మల్ని పుట్టించినటువంటి సృష్టికర్తమైన దేవుడు ప్రభువా. నీ ద్వారా సృష్టించబడినటువంటి మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ఇవ్వబడినటువంటి ఈ భాగ్యం కొరకే స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తుండగా దేవుని స్తుతించుట కొరకే మనం సృష్టించబడ్డామని జ్ఞాపకం చేసినటువంటి మాటలు. ఈరోజు మనకి ఇవ్వబడ్డటువంటి ఓ ప్రధాన అంశము మహోన్నతమైన దేవుణ్ణి స్తుతించండి. ప్రియులారా, దేవుని స్తుతించకుండా మనం ఉండగలిగితే ప్రియులారా, నిజంగా మనం సృష్టిలో ఉన్నటువంటి వారంగా మనము గుర్తు పొందలేం ప్రియులారా. నిజంగా మనం సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని స్తుతించి ఆరాధించుట ఎంత భాగ్యం, ఎంత బాధ్యత ప్రియులారా. కనుక మనల్ని పుట్టించిన దేవుని మనం గౌరవించి స్తుతించి ఆరాధించుట మనకి ఇవ్వబడ్డ గొప్ప అవకాశం. అది మన విధి అని ఈరోజు వాక్యం జ్ఞాపకం చేస్తుండగా ప్రియులారా, నిజంగా దేవుణ్ణి సృష్టించి ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించాలని ఆశిద్దాం. అట్టి కృపగల దేవుని చేతికి అప్పగించుకుందాం. ఎందుకనగా ఆయన ఒక్కడే మహోన్నతమైనటువంటి దేవుడు, ఆయన సర్వోన్నతుడు గనక ఆయనకే సకల మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడు ఈ రోజున ప్రియులారా మనను ఇంకా సజీవులుగా ఉంచి ఆయన స్తుతించుటకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. 2025 సంవత్సరం ముగింపులు ప్రియులారా కొద్ది రోజుల్లో మనం ముగించబోతూ ఉండగా ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవునికి స్తుతి ఆరాధన చేయకుండా మనం ఉండకూడదని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృపగల దేవుని చేతులకు మనం సమర్పించుకుందాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి మనలను తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.